చేసుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా మా గ్రామం తరఫున నిధులతోనే మనం ఎన్కేస్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మా గ్రామానికి చాలా వీధుల్లో రోడ్లు ఇవన్నీ కాలువలు పాడై ఉన్నాయి, రాలేదు. మొట్టమొదటిగా నాన్న 95లో జడ్పీటీసీగా అయ్యేటప్పుడు ఈ గ్రామానికి ఈ చెరువు గట్టు మీద నుంచి మన గవర్నమెంట్ ని జన్మలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జన్మలకి మా గ్రామం మన పేరు మారుమోగుతుందని మర్చిపోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ మిగతాది కంటిన్యూ చేయాలని మన మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలా చక్కగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నారో దానికి సార్థకత చేకూర్చే విధంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొని మరి రావటం అనేది చాలా మంచిది, చాలా శుభం. నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరాల కాలం అయింది. విధానం మనందరికీ తెలుసు. పెన్షన్ల పెంపుదల దగ్గర నుంచి, వ్యవసాయ రుణాల మాఫీ దగ్గర నుంచి, డోక్రా సంఘాలకు ఇచ్చినటువంటి పెట్టుబడి నిధి దగ్గర నుంచి, నిరంతర విద్యుత్ 24 గంటలు ఎక్కడా ఆప్ అనేది లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం? ఒక మనిషిని పడుకోబెట్టి అలాగా ఒక చక్రం నాటికి ఉంటే దాని కింద నుంచి అలా వెళ్తుంది. అంటే తల దగ్గర నుంచి పాదాల వరకు ఫోటో తీస్తుంది. ఇంటర్నల్గా మన యొక్క లోపల శరీర భాగాల్లో బయట ఎక్స్రేలకి పరీక్షలకి కూడా తెలియనటువంటి ఏదైనా ఇంకా జబ్బు ఉంటే దాన్ని కూడా పరిశీలించేదే సిటీ స్కానింగ్. దీని యొక్క ఖరీదే 2-3 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 2-3 కోట్ల రూపాయలు కొనాలంటే డాక్టర్లకు చాలా కష్టం. అలాంటి సిటీ స్కానింగ్ చేయించేటటువంటి సదుపాయం ఉచితంగా కూడా మీకు సీఎం గారు కల్పిస్తున్నారు. సో కుటుంబాలుగా ఏర్పడ్డారు కనుక వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు కావాలి. అలాగే మన రాష్ట్రంలో 12,42,000 మందికి కొత్త రేషన్ కార్డు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తూ ఇస్తుందనే విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మహిళా సోదరి మనందరూ కూడా మీ అందరికీ కూడా గ్యాస్ పొయ్యి కనెక్షన్లు వస్తాయి. పొయ్యి మాత్రం మీ ఇష్టం, మీరు ఏ ఖరీదు కొనుక్కోవాలంటే ఆ ఖరీదు కొనుక్కోవచ్చు. 1000 రూపాయలు ఉంది, 3000 రూపాయలది ఉంది. మీ యొక్క శక్తిని బట్టి మీరు ఏ పొయ్యి కొనుక్కున్నా అది మీ శక్తికి వదిలిపెట్టి సిలిండర్ కనెక్షన్ మాత్రం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. పరీక్షలు కూడా మరి ఉచితంగా చేయిస్తున్నాం. ఇది కొత్త కార్యక్రమాలు. ఈ నెలలో జనవరి నెలలో 1వ తారీఖు నుంచి చేపట్టినటువంటి కార్యక్రమాలు. మరి అభివృద్ధిలో ఎన్ని వీధులు ఉన్నా అన్ని వీధులకి కూడా మరి సీసీ రోడ్లు వేయాలని. ఈ సీసీ రోడ్లు ఈ గ్రామంలో మరి ఒక 20 రోడ్లు ఉన్నాయనుకోండి, 10 రోడ్లు ఉన్నాయనుకోండి, 10 ఒకేసారి ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం 3, మళ్ళీ సంవత్సరం 3, మళ్ళీ సంవత్సరం 3. కానీ మేడం గారు సార్, మేడం గారు గౌరీ